భయపడ్డాను కదే. ఎందుకని ఫోన్ తీయలేదు? సరే వెళ్ళి టీ తీసుకురా. నా ఫోన్ ఎందుకు తీయలేదు? వెళ్ళి టీ తీసుకురావే చెప్తా పో. ఎవరితో ఉన్నారు? పిల్లలు ఎక్కడే ఉన్నారో వాళ్ళ ముందల మాట్లాడకు. మీరెందుకని నా ఫోన్ తీయలేదు? మన పెళ్ళప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఆ ప్రాజెక్ట్లో ఉన్నాను. నేను అది వద్దని ఇంతకుముందే అన్నాను. ఈ బిజినెస్లో నాకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా రాలేదు. దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటేనే నీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అందుకే ఫోన్ అటెండ్ చేయలేకపోయాను. అయినా నా ఫోన్ తీసి ఉండాల్సిందే. అయితే నీ ఫోన్ మాత్రం అటెండ్ చేస్తే సరిపోతుందా? చెప్పేది విను. పిల్లల ముందు మన ఇద్దరం ఎలా బిహేవ్ చేస్తున్నామో అలాగే జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. పిల్లలు చికెన్ మాత్రమే కాదు, సాంబారు, రసం, తాలింపు అన్నీ తినాలి. తినకపోతే ఇంకాస్త పెట్టమంటారా? కొంచెం కూడా వద్దు. డాడీ ఇది ఏం ఫిష్? అదే అమ్మ చేసిన ఫిష్. బాగుంది కదా? నా బర్త్డేకి అమ్మ డ్రా చేసిందే నచ్చింది. ఇదెందుకమ్మా హాఫే చేసావు? ఊరికే. అమ్మా నేను అడిగిన బార్బీ డ్రా చేసి ఇవ్వలేదుగా. ఇలా చూడమ్మా, నీ కాస్త వడ్డించమంటావా? ముందు ప్లేట్లో ఉన్నది తినివ్వండి, తర్వాత కావాలంటే వేసుకుంటుంది. పిల్లలు అడిగిన వాడికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు. ఏం వినపడలేదా? నా కళ్ళ కురువడవి కనిపించింది. నేను నా చోటుకి వెళ్ళాలి. అదే కల నాకు వచ్చింది. మనం వెకేషన్కి వెళ్దాం. పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాక అప్పుడు చూద్దాం. సరేనా? అమ్మ ఇప్పుడు ఏమైంది అబ్బి? మమ్మీ డోర్ తెరవట్లేదు. తొందరగా రా అక్క. అమ్మ తలుపు తెరవండి. అమ్మ తలుపు తెరవండి. అమ్మ తలుపు తెరవండి. అయ్యమ్మ ఇక్కడ. ఆవిడ కూడా లోపలే ఉంది. అయ్యమ్మా, అయ్యమ్మా తలుపు తెరవండి. అయ్యమ్మా ఏమైంది? అయ్యమ్మా మీరందరూ ఇక్కడే ఉండండి. అమ్మా నువ్వు మాత్రం లోపలికి రా. ఏంటి ఆలోచిస్తుంది? ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుందో తెలుసా? వయసు ఎక్కువైనట్టు కనిపిస్తావు. అలాగా? అయ్యో, అంటే నాతో మాట్లాడగలవు.
నా మీద మీకు ఎంతకంత కోపం? దేనికి కోపం? కోపం లేదా? అంటే కోపం లేదు. నా బంగారు తల్లి, మీ అమ్మని చూసి చాలా రోజులు అవుతుంది కదా, వెళ్ళిరా. వెళ్దామా? అమ్మా అమ్మా ఏమైంది? కొత్తగా చూస్తున్నట్టు చూస్తున్నా. ఇక్కడికి వచ్చాక నువ్వు చాలా మారిపోయావు. నేను అందంగా ఉన్నానా? ఇదేం ప్రశ్న? నువ్వు అందగత్తెవి అంటే నువ్వే నమ్ముతావా? నిజంగానే నేనంటే ఇష్టమా? చెప్పండి చెప్పండి. అర్జున, పాల్గొన, పార్థిబ, విజయ, కిరీర్యు. ఇలా చూడు, అమ్మమ్మ పాత ఫోటోలు చాలా అందంగా ఉన్నారు కదా. నాన్న నాన్న ఇలా చూడండి. బాగుంది. నేను తీసిన ఫోటోనే ఇది. సూపర్, చాలా బాగుంది నాన్న. నేను దీన్ని అమ్మకు చూపించరానా? సరే వెళ్ళు. ఈ కళాచారాన్ని దూరం చేసుకుని వేరే మతస్థుణ్ణి పెళ్లి చేసుకున్నావు. అయినా మనవడు మనవరాల్ని చూసేసరికి నా మనసు సంతోషంతో నిండిపోయింది. కానీ నువ్వు ఇక్కడికి రావటానికి ఎందుకు ఇన్నాళ్ళు పట్టింది? నేను అందరినీ ఎప్పుడు చూస్తూనే ఉన్నానుగా, కలలో. అది నేను ఈ అడవిలో ఉన్న చెట్లు నిన్ను తలుచుకుని బాధపడ్డం వల్లనే. ఇప్పుడు వచ్చాం కదా. వచ్చారు. కానీ నీ ముఖంలో ఇంతకు ముందున్న కళ లేదే. నా కూతురు ఎప్పుడు అలా ఉండదు. అమ్మా ఇలా చూడండి, చిన్న వయసులో మీరు ఎంత అందంగా ఉన్నారు. వస్తున్నాను.